సకల సిద్ధమైనాడు పరిణయానికి. ఈ విధంగా జనకరాజు వారు అడుగుతున్నారు కదా, తటకిమరో కిం అకరో కృష్ణ శ్రీనివాస సదానందతే తన్మాచక్ష భగవాన్ విస్తారేణ మహాముని. ఓ స్వామి, ఓ శతానందుల వారు విస్తారంగా చెప్పండి, తర్వాత శ్రీనివాసుడు ఏం చేశాడు అనగానే శతానంద వాచ లక్ష్మీ సహిత శ్రీమాన్ శ్రీనివాస పితామహ. ఆ శ్రీనివాసుడైనటువంటి ఆయన ఏం చేసినాడు, లక్ష్మీ సహితుడైనటువంటి వాడు అని ఈ విధంగా చెప్పి సంతోషంతో బ్రహ్మదేవుడితో అంటున్నాడు కదా. శ్రీనివాసో వాచ తన్మాన పుత్ర కార్యాన్ని కురుశీఘ్రం అసంతృత. ఈ విధంగా కుమార ముందు కార్యాలను కూడా చేయాలి అనగానే వివాహానికి పూర్వంగా మొదలు అన్ని పాత్రలన్నీ కూడా తీసుకొని రావాలి, ఆ పాత్రలన్నీ కూడా శుద్ధిపరచాలి అనే విధంగా భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆయా పనులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా భగవంతుడు వాళ్ళను నియమిస్తాడు. కటాబంధనిచాయాం ఆనేతం విషయాక్షరాన్ గంధాన్ ప్రముఖాన్ వీరాన్ నారాయణ పరాయణాన్ గరుడే మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరినీ కూడా క్షణం లోపల అవన్నీ కూడా సిద్ధం చేయాలని చెప్పాడు. ఆ ప్రకారంగా అవన్నీ కూడా సిద్ధం చేశాడు. ఏకస్య వచనం శ్రుత్వా క్షణేన గరుడాదయ. ఆ గరుడే మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కటాహానియం గృహీత్వాత సమజగ్మోర్ అనేకమైనటువంటి పాత్రలను కూడా తీసుకొని వచ్చేసి ఆపూర్య తతస్థేషు వరుణ స్థలాధిప. ఆ వరుణుడు ఆ పాత్రలలో సుగంధమైనటువంటి నీళ్లను నింపాడయ్యా. సుగంధంతో నీజయం దేవతీర్థోద్భవం శుభం. దేవతీర్థంలో ఉండేటటువంటి నీళ్ళన్నింటినీ కూడా ఆ వర్ణుడు తెచ్చి దాంట్లో నింపాడు. భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు ఇవన్నీ కూడా నడుస్తుంది. తతసువాసిని సర్వ వస్త్రాలంకారమండిత. తర్వాత ఆ అందరూ కూడా సువాసిని స్త్రీలందరూ కూడా వస్త్రాలను కట్టుకున్నారు. అరుంధతి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మంగళ తిలకాలను దిద్దుకున్నారు. తర్వాత సదీప కలశాకాంచ పార్వతీము పదారణే. ఆ పార్వతీదేవి తాను దీపాలను పట్టుకొని మంగళార్తులను తీసుకొని వస్తున్నది. చక్ర సమాప్త మాంగళ్యాన్ ససావిత్రి పురోగమాహ. ఆ సావిత్రీదేవి మాంగళ్యాన్ని పట్టుకొని వస్తున్నది. గాయత్ర్యా శుభగానాన్ని, తర్వాత శుభగానాలను వాడుతున్నారు. ఏమి అంటే కృష్ణావతార విభవం. భగవంతుడు కృష్ణావతారం లోపల ఏ పనులను చేశాడో ఆయా పనులన్నీ చెప్పుకుంటూ వాళ్ళు గానం చేస్తున్నారు. సిద్ధులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా కృష్ణాచ వాసుదేవస్య, ఈ విధంగా ఆ వాసుదేవుడి యొక్క కోడళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా చారుహాసిని అయినటువంటి వాళ్ళు, ఈ విధంగా కమలంలాగా కన్నులను కలవాళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఏవం మహోత్సవం తత్ర సమభూ సప్తమి దినే. ఈ విధంగా సప్తమి రోజు ఈ విధంగా ఇదంతా కూడా జరిగింది. ఈ డబ్బంతా కూడా ఎక్కడికెళ్ళి తీసుకున్నాడు, కుబేరుడి దగ్గర తీసుకున్నాడు. ఆత్మకార్య నిమిత్తంతో కళ్యాణార్థం కలవలుగే. తన కార్యం కొరకు ఆ కుబేరుడి దగ్గర డబ్బును తాను తీసుకున్నాడట, రుణాన్ని తీసుకున్నాడు. ఈ విధంగా తర్వాత సూత్రేణ వేష్టయిత్వాతో తన మధ్య రత్నపీఠకం, ఒక పీట వేసినారు. ఆ పీట చుట్టూ 5 కలశాలను పెట్టి 5 కలశాలకు దారం చుట్టినారు. రత్నపీఠ వేసినారు. ఆ రత్నపీఠ పైన స్వామిని కూర్చుండబెట్టి ఉత్తిష్ట పురుష శ్రేష్ఠ ఇష్టంత సూత్రమండలే, స్వామి ఈ యొక్క సూత్రమండలంలో మీరు కూర్చోవాలి అనగానే యోవాచ దీనవచన. అప్పుడు దీనంగా మాట్లాడుతున్నాడు కదా స్వామి. ఏమనంటే ఏమేమి అభిషేకం చేసుకోవాలి. లక్ష్మీదేవి వెళ్ళిపోయిందే, లక్ష్మీదేవి కరవీర పట్టణానికి వెళ్ళిపోయిందే కొల్లాపురానికి. లక్ష్మీదేవి లేనటువంటిది నేను ఏం మహోత్సవం చేసుకోవాలి, ఈ వివాహ మహోత్సవం అని నమే సంగతి ఏ ప్రాజ్ఞ. నాకు ఇదేమో
అభిషేకం చేసుకోవాలని అనిపిస్తలేదు. మాత పితృ విహీనాంచ కాగతిర్వే భవిష్యతి, తల్లి తండ్రులు లేనటువంటి వాళ్ళకి ఏం గతి పడుతుందో చూడండి అనే విధంగా భార్య సదృశం భాగ్యం నపుత్రేణ సమాగతే, భార్యకు మించినటువంటి భాగ్యము ఇంకా ఒకటి లేదు అని అంటున్నాడు. ఈ విధంగా రురోధ లోకరిత్యేవ, లోకానికి చూసేటట్టుగా తాను ఒకసారి ఏడుస్తున్నాడట స్వామి. ఆ సమయం లోపల వాళ్ళందరూ కూడా అంటున్నారు కదా, స్వామి ఎందుకు ఏడుస్తున్నావు, అందరిని మోహం ఎందుకు చేస్తున్నావు, ఈ విధంగా ఎందుకు లేదనుకుంటావు స్వామి అని ఈ విధంగా ఆ త్రిలోచనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చెప్పి, అప్పుడు సరస్వతి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తప్పుమాన్ పరమసాక్షాత్ జగద్ధాత్రి తవాంగనా, ఎవరు ప్రథముడైనటువంటి పుత్రుడంటే బ్రహ్మదేవుడు ఈ విధంగా ఉన్నాడు. శ్రీరామాన్ని అంతా కూడా క్రీడా చేస్తున్నామని మేము తెలుసుకుంటున్నాము అని అంటున్నారు. రమౌవాచ, రమాదేవి అంటున్నారు కదా, విదితం హృదయం దేవ తవ వెంకటవల్లభ, స్వామి నీదంతా కూడా నాకు తెలుసు, తైలాపేయాది కర్మ అని తైలాపేయం చేసుకో కావాలి కాబట్టి మొదలు ఎత్తి నూనె పెట్టుకోవాలి, తైలాపేయ కార్యం కావాలని చెప్పి తర్వాత ఆ యొక్క తైలాపేయం చేస్తున్నారు. శ్రీనివాస వాచ అనుజ్ఞాం దేవి బ్రహ్మన్ మధ్యనార్థం మహామని, స్వామి మాకు ఆజ్ఞ ఇవ్వండి అనగానే తథాస్తు అని ఈ విధంగా ఎప్పుడైతే పురోహితులు చెప్పగానే ఆ ప్రకారంగా రత్నపీఠ దగ్గర కూర్చొని ఉన్నారు. రమాదేవి అంటున్నారు కదా, దీర్ఘాయుర్భవ గోవింద పుత్రవాన్ ధనవాన్ భవ. రమాదేవి అంటున్నారు కదా, నువ్వు దీర్ఘాయుష్వంతుడివిగా, ఏ గోవింద నువ్వు పుత్రవంతుడివిగా, ధనవంతుడివిగా, ఈ చతుర్దశ భువనాలను ఏకచక్రాధిపత్యంతో పాలనా చేసినటువంటి వాడివిగా అనే విధంగా చెప్తూ తర్వాత తదాదను బ్రహ్మపత్ని, ఆ బ్రహ్మపత్ని అయినటువంటి బ్రహ్మదేవుడి యొక్క భార్య అయినటువంటి సావిత్రీదేవి, సరస్వతీదేవి, భారతీదేవి వాళ్ళు ఒక కర్పూరాన్ని తీసుకొని వచ్చినారు. ఆ కర్పూరంతోనే భగవంతుడికి మర్దన చేసినారుగా లక్ష్మీదేవి. తర్వాత హరిద్రాచూర్ణ కృష్ణేన, తర్వాత పసుపుతోని మళ్ళీ ఆ యొక్క దాన్ని మొత్తం రాసింది ఆపాదమౌలి పర్యంతరంగా స్వామికి సమంతార్థ సర్వవీతేషు కనికుంభై రూపావృతై సమంతాత్వ పుణ్యతీర్థస్య పుణ్యతీర్థాన్ని పూరితై, పుణ్యతీర్థాలలో ఉండేటటువంటి నీళ్ళన్నిట్లను కూడా తీసుకొని వచ్చేసి స్వామికి అభిషేకం అనేటువంటిది జరిగిందయ్యా. ఈ విధంగా ఆపాదమౌలి పర్యంతరం వరకు స్వామికి అభిషేకం అనేటువంటిది జరిగింది. తర్వాత ఈ విధంగా జరిగిన తర్వాత పార్వతీ ధూపమాదాయ, పార్వతీదేవి ధూపాన్ని తెచ్చింది. తర్వాత ఈ విధంగా ఆ సావిత్రీదేవి వస్త్రాన్ని తెచ్చిచ్చింది. తర్వాత ఈ విధంగా ఆ భవంగ కమలాదేవి మూర్ధజ, తర్వాత కమల ఆ లక్ష్మీదేవి నెత్తికి ఒక పాగని చూపిందయ్యా ఈ విధంగా చెప్పి, తర్వాత రతీదేవి తామరలను తెచ్చిచ్చింది. తర్వాత చక్రం సాదేవి, ఆ చక్రాన్ని భారతీదేవి తెచ్చిచ్చింది. తర్వాత పాదుకే ప్రదదౌ గంగా, ఆ పాదుకలను గంగాదేవి తెచ్చిచ్చిందట స్వామికి. స్వామి వేసుకోవడానికి పాదుకలను గంగాదేవి తెచ్చిచ్చింది. విదాయ పదదో పాదౌ వరపాదుకద్వయే పాద ప్రవారణాత్రి అరోహతి స్వయం యాభ్యాంపురా పావనతాం రతామనే, ఆ యొక్క గంగ అది పావనమైపోయిందట, పవిత్రమైపోయింది. బ్రహ్మాదయ సురాశ్రేష్ట ఇంద్రాద్ర లోకపాలక బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలు వాళ్ళందరూ కూడా కశ్యపాది ఋషులు, మునులు వాళ్ళందరూ కూడా సనకాది యోగులు, తర్వాత మృగాద్యాశ్చ ఋషీశ్వరాహ మొదలైనటువంటి ఋషులు వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ధన్యులమైనామని అంటున్నారు. తర్వాత స్వామి పుష్కరిణి దగ్గర చేసుకొని వచ్చినారు. అక్కడ స్వామి పుష్కరిణి ఒక లలాటం లాగా వచ్చినారు. తర్వాత ఊర్ధ్వపుండ్రం స్వామికి ఊర్ధ్వపుండ్రాన్ని దిద్దినారు. తర్వాత ఆ సమయం లోపల అయ్యా ఆ సమయంలో మా అందరికి కూడా ఆకలి అవుతున్నాయి అనగానే మరి ఎవరున్నారయ్యా డబ్బు ఇవ్వడానికి? కుబేరుడు అన్నాడు. కుబేరుని పిలిపించారు. కుబేరుని పిలిపించగానే కుబేరుడు అంటున్నాడు కదా,
ఏమయ్యా కుబేరా, ఏమి కావాలి అనగానే, స్వామి ఈ కళ్యాణం కొరకు నాకు డబ్బు కావాలి అనగానే, డబ్బు అంతా కూడా నీదే స్వామి, చరాచర జగత్తంతా కూడా నీ వశమై మేమున్నాము, దాని లోపల నువ్వు నన్ను పాలన చెయ్యు అని అన్నావు, ఈ డబ్బును, అంతేగాని నాదేమీ లేదు అని విధంగా తమ్ముడు సరే అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పి తర్వాత ఆత్మకార్య నిమిత్తంలో కళ్యాణార్థం కలవుతుంది, తన కార్యం కొరకు కళ్యాణం కొరకు ఈ యొక్క డబ్బును తీసుకుంటున్నానని చెప్పేసి రుణపత్రాన్ని రాయించుకుంటాడు. తర్వాత ఈ విధంగా భగవాన్ వాచ, ఇప్పుడు కులదేవత స్థాపన చేయాలి కదా, మా కులదేవత ఏదంటే శమీ వృక్షం అంటారు. శమీ శమయమే పాపం శమిశత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే విధంగా ఆ శమీ వృక్షము కులదేవత అయినటువంటిది. ఈ విధంగా వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి శమిస్మృత మమాపి పాండవానాచ నాత్రకార్య విచారణ, మాకు పాండవులకు అందరికీ కూడా ఆ శమీ వృక్షమే ఆ యొక్క కులదేవత. ఆ శమీ వృక్షం ఎక్కడ ఉంది అని వశిష్ఠుల వారు అడగగానే అగస్త్యుల వారు అంటున్నారు కదా, అగస్త్య వాచ అత్రే ఉత్తర దిగ్భాగే తీర్థే కౌమార సమ్యకే, ఇక్కడే కుమార తీర్థం అనేటువంటిది ఉన్నది, ఆ ఉత్తర భాగం లోపల అక్కడ వృక్షరాజం అనేటువంటిది ఉంది, ఆ యొక్క శమీ వృక్షం అనేటువంటిది అక్కడ వెళ్ళి దాన్ని తీసుకొని రావాలి అని చెప్పగానే ప్రదక్షిణం రాజు భగవాన్ ఋతుకీతకము అక్కడ వెళ్ళి దానికి ప్రదక్షిణం చేసి తర్వాత నమశ్చక్రే శమీ వృక్షం కులదేవం విశాఖపి అక్కడ వెళ్ళి దానికి నమస్కారం, ఆ శమీ వృక్షానికి కూడా భగవంతుడి నమస్కారం చేశాడట. నమస్కారం చేసి ఆ యొక్క శమీ వృక్షాన్ని తీసుకొని వస్తున్నారు. శమీ శమయమే పాపం శమిశత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ విధంగా శమి అంటే ఈ విధంగా పాపాలను పరిహారం చేసేటటువంటిది. ఈ విధంగా ఆ అర్జునస్య ధనుర్ధారి అర్జునుడి యొక్క ధనుస్సులను ధారణ చేసినటువంటి దానివి నువ్వు. తర్వాత రామదేవుడికి కూడా నువ్వు ప్రియురాలైనటువంటి దానివి. మాతృనే కొడు కళ్యాణి, ఈ విధంగా ఓ తల్లి మాకు కళ్యాణం చేయు, మాకు ఏ విధమైనటువంటి విఘ్నం రాకుండా చూడు. కలహ సర్వదేవానం రాజ్ఞాస్తస్య నోద్భవే, ఏ విధమైనటువంటి కలహం రాకుండా దేవతల యందు ఏ విధమైనటువంటి కలహం రాకుండా చూడు అనే విధంగా ఆ యొక్క కులదేవతను ప్రార్థన చేసుకొని ఈ రీతి సంప్రాప్య దేవీష కులదేవి సురార్చితం ఈ విధంగా ప్రార్థన చేసి దేవతల చేత పూజింపబడి అత్యయుక్త విధానమైన సందర్భం మహీపతే. ఈ విధంగా దాంట్లో వెళ్ళి ఒక కొమ్మను తీసుకొని వస్తున్నారు. వికృత్య శిరసా దృష్ట్యా దాన్ని నెత్తి మీద పెట్టుకొని తర్వాత బాజంత్రీలు అన్ని కూడా అక్కడ వాద్యాలన్నీ కూడా మోగిస్తున్నాయి. పూరయస్య నిర్భరం సర్వం పునః స్వస్థానమాగత అక్కడికి వెళ్ళి తమ ఇంటి దగ్గరికి వచ్చారు. శ్రీనివాస వాచ సాపుత్ర స్థాపితే బ్రహ్మన్ వశిష్ఠ కులదేవిత. ఈ విధంగా ఆ వశిష్ఠుల వారిని అడుగుతున్నారు కదా, స్వామి ఈ కులదేవత అని ఎక్కడ స్థాపన చేయాలి? వరాహ జరమే దేవ సాప్రతాం కులదేవత, వరాహస్వాముల వారి యొక్క సన్నిధానం లోపల దీన్ని స్థాపన చేయాలని చెప్పగానే అప్పుడు వరాహంగా మేము ఇక్కడ నీ సన్నిధానం లోపల మా కళ్యాణం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క కార్యము పక్వమైంది కాబట్టి ఈ స్థలం కూడా పక్వమైంది కాబట్టి ఈ యొక్క కులదేవతను స్థాపన చేసుకుంటాము. కాబట్టి మీరు మాకు చోటు పండగానే కులదేవిని శరణం తవ కులదేవతను ప్రతిష్టాపన చేసుకోవాలి కాబట్టి మిమ్మల్ని మేము శరణ వేస్తారు. ఈ విధంగా కలశేస్తూ స్వర్ణమయ్యే ఒక 2 కలశాలను తీసుకొని దానికి బంగారు కలశాలు దానికి అన్ని కూడా ముత్యాలన్నీ కూడా దాంట్లో పోసారు. తర్వాత వస్త్రేణ వేష్టయిత్వాతు దానికి వస్త్రాన్ని చుట్టారట. తర్వాత పూజాకృత్వ దానికి పూజ చేసి తర్వాత ప్రతిష్టాప్య దాన్ని ఇక్కడ వరాహస్వాముల వారి యొక్క సన్నిధానం లోపల దాన్ని ప్రతిష్టాపన చేశారు. ఇక అభోజనే గంతవ్యం నారాయణపురాలయం స్వామి మాట్లాడు కూడా భోజనాలు చేసిన మేము ఎట్లా పోతాము స్వామి అనగానే అప్పుడు మరి భోజనం చేయాలంటే అగ్నిదేవుడు కావాలి, వంటవాడు కావాలి. కాబట్టి ఎవడున్నాడయ్యా అని చెప్పగానే అప్పుడు అగ్నిదేవుడిని పిలుస్తాడు. అగ్నిదేవుడు అంటాడు కదా, ఈ విధంగా స్వామి నాకు ఈ
ఎక్కడ కూడా పాత్రలు కనిపిస్తలేవు అనగానే మమ కళ్యాణ సమయే బండమేకం నదృశ్యతే, నా కళ్యాణ సమయం లోపల నీకెక్కడ కూడా పాత్రలు కనిపించవురా నాయన అని చెప్పి చెప్తారు. ఈ విధంగా అప్పుడు సరే అని అప్పుడు స్వామి చెప్తున్నాడు కదా, అన్నం స్వామి సరోమధ్యే శోకం పాప వినాశనే, అన్నము స్వామి పుష్కరిణి లోపల చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత బృహద్గంగా జలే శోకం పాప వినాశనం, పప్పును పాప వినాశనం లోపల చేయాలి. ఆ తర్వాత గంగాజలం పరమాన్నాన్ని తర్వాత గుడతో సహితంగా ఆ బెల్లంతో సహితంగా వేసినటువంటి దాన్ని అక్కడ ఇంకొక గంగాజలం అనేటువంటిది ఇంకొక క్షేత్రం ఉంది, దాంట్లో వేయాలి. దేవతీర్థం లోపల శాఖలు చేయాలి, శాఖంలో. తర్వాత తుంగురు తీర్థం లోపల దాంట్లో నెయ్యి నింపాలి. కుమారధారికా తీర్థం లోపల వివిధమైనటువంటి భక్షాలను చేయాలి. పాండుతీర్థేచ కర్తవ్యం, పాండుతీర్థం లోపల దాంట్లో తింత్రిని రసముత్తమం, దాంట్లో చింతపండు పులుసు వేయాలి. తర్వాత వ్యంజనాన్ని అన్యతీర్థేషు, అనేకమైనటువంటి వ్యంజన పదార్థాలు అన్ని దాంట్లో కూడా చెయ్యాలి అనగానే వాసుదేవస్య వాక్యాన్ని, వాసుదేవుడి యొక్క మాటలను విని అందరూ కూడా ప్రశంస చేస్తున్నారట. ఇది సాధ్యమా? ఇది ఎవరికైనా సాధ్యమా? ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు, కానీ ఇది భగవంతుడికి సాధ్యమవుతుంది. ఏవం విచిత్ర కర్మాని అరే వైకుంఠవాసిన, ఆ వైకుంఠవాసుడైనటువంటి స్వామికే ఇది సాధ్యము అని ఈ విధంగా యుగానుసారిన అద్భుతమైనటువంటిది కార్యం. ఈ విధంగా అగ్నిదేవుడు అంటున్నాడట, స్వామి నేను తప్పకుండా చేస్తానని. ఇది దేవతా కార్యం, ఇది మాటలు చెప్పడానికి కాదు అని అంటున్నాడు. అగ్నిరోవాచ దద్యోదన్నం తిలాన్నేచ పరమాన్నం మధుస్రవం, స్వామి దద్దోజనం తిలాన్నం పరమాన్నం, తర్వాత తేనె కలిపిన అన్నం, తర్వాత మాషాపూప గుడాపూప శాకాద్వయ మతపరం, తర్వాత మాషాపూప మినపగారెలు, తర్వాత గుడాపూప, తర్వాత ఆ బెల్లముతో చేసినటువంటి గారెలు, తర్వాత 2 శాకాలు, తర్వాత సతింత్రిని రసోపేతం, తర్వాత చింతపండు పులుసు, కూష్మాండ శోభపూరితం, తర్వాత ఆ గుమ్మడికాయలు వేసిన పులుసు, తర్వాత కందమూల ఫలాచాపి భక్షకారేణ కారితం, అనేకమైనటువంటి కందమూలాలతో చేసినటువంటి వివిధమైనటువంటి భక్ష్యాలు, వివిధమైనటువంటి ఆ భక్ష్యభోజ్యాలన్నీ కూడా చేసి పాక సంపూర్ణతాం ప్రాప్త తత్ప్రసాదేన కేశవ, ఏ కేశవ నీ యొక్క అనుగ్రహం వల్ల మొత్తం పాకమంతా కూడా వంటంతా కూడా సిద్ధమైపోయింది అని చెప్తాడు ఆ యొక్క అగ్నిదేవుడు వచ్చి. సమంత్రయ ద్విజేంద్రాణం సురాణామపి మునీనపి, ఈ విధంగా అందరిని పిలవండి, అమంత్రయ అందరిని కూడా ఆమంత్రణం చేయండి అనగానే సంప్రేషయామాస, ఎవరిని? షణ్ముఖుడిని పిలిచాడు. షణ్ముఖుడు ఎందుకంటే శీఘ్రంగా వెళ్తాడు కాబట్టి, ఏ షణ్ముఖ రా, అన్ను వాయువేగ మనోవేగాలతో వెళ్ళు. దేవాది దేవతలు అందరూ కూడా వాళ్ళు అక్కడ అక్కడక్కడ గుట్టలలో కుంటలలో అందరు కూడా వాళ్ళు ఉంటారు, పూజలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ భోజనానికి రమ్మను అని చెప్పగానే బ్రాహ్మణాన్ వేద విదుషః అజువావ జనాధిప పాక సంపూర్ణతాం ప్రాప్త ఉత్తిష్టంత సురాద్విజ, వాళ్ళందరూ కూడా భోజనం వంటలన్నీ కూడా సిద్ధమైపోయినాయి అనగానే వాళ్ళందరూ వస్తారు. ఇతితేన సమాహూత కశ్యపాత్రి పురోగమాహ, కశ్యప అత్రి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. అక్కడ దేవత్య నికటం తస్య పాకస్తస్య పాకస్థానస్య వేచరే, అందరు కూడా ఆ వంటల దగ్గరికి వచ్చి చూస్తారట వాసన. ఆ వంటల దగ్గర వచ్చి వాసన చూస్తే గమ 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 వాసన వస్తున్నది. ఆ వాసన మళ్ళీ జన్మ దాకా కూడా వస్తుందట. ఆ వాసన అట్లా ఉన్నది. విభజ్యకత్ర విధివత పాత్రభూతాన్ని ప్రత్యేకంగా చేసేసినారు. దేవతలు వేరే, మనుషులు వేరే, దేవతా స్త్రీలు వేరే, ఋషులు వేరే, ఋషుల యొక్క భార్యలు వేరే. పంక్తించ కారయిత్వాత తారతమ్యానుసారంగా వాళ్ళని కూర్చుండబెట్టినారు. పాత్రాన్ని వాళ్ళ ప్రకారంగా వాళ్ళ యోగ్యతానుసారంగా వాళ్ళని కూర్చుండబెట్టి
కూర్చుండబెట్టి ఎక్కడి నుండి ఎక్కడి దాకా కూర్చుండబెట్టిందంటే పాండుతీర్థం సమారభ్య శ్రీశైలావతి కూతురా. పాండుతీర్థం మొదలుకొని, పాండుతీర్థం అంటే కొండ మీద ఉన్నది పాండుతీర్థం, ఆ పాండుతీర్థం మొదలుకొని శ్రీశైలం వరకు కూడా కూర్చుండబెట్టినారు. శ్రీశైలావతి భూసురా దేవాచ నివిడాభూత తస్మిన్ కృష్ణ మహోత్సవే. కృష్ణుడి యొక్క మహోత్సవం లోపల ఏ విధంగానైతే జరిగిందో అదే విధంగా శ్రీనివాసుడి యొక్క మహోత్సవం లోపల జరిగింది. తదా భగవన్ రాజన్న బ్రహ్మణం చతురాననం. ఆ బ్రహ్మదేవుడే అప్పుడు అంటున్నాడట, స్వామి అన్నం సిద్ధమైంది, ఎవరికి అర్పితం చేయాలి? స్వామి నువ్వే ఉన్నావు, దీన్ని ఎవరికి అర్పితం చేయాలగానే శ్రీ భగవాన్ వాచ అన్నార్పితం బహుపుత్ర నైవేద్యం ద్విజన్మనాం. అన్నాన్ని అర్పణ చేయకుండా బ్రాహ్మణులకు వడ్డీయకు నాయనా అంటున్నారట. బ్రహ్మదేవుడు అంటున్నాడు కదా, సర్వజ్ఞం సర్వభోక్తారం సర్వలోకేశ్వరేశ్వరం. స్వామి మీరే సర్వజ్ఞులు, సర్వభోక్త అయినటువంటి వాళ్ళు, సర్వలోకాలకు ఈశ్వరులైనటువంటి వాళ్ళు మీరే. స్వామేవ వ్యక్తి గోవింద, మీరే ఉండగా ఏ గోవింద ఇంకా ఎవరు కూడా లేరు, కాబట్టి ఇది ఎవరికి ఇవ్వాలి నేను అని అనగానే శ్రీ భగవాన్ వాచ భగవంతుడు అంటున్నాడు కదా, అహోబిల నృసింహశ్చ పూజా కృత్వా నివేదయ. అహోబిల నృసింహస్వామికి పూజ చేసి ఈ అన్నాన్ని నివేదన చెయ్యి అని అంటున్నాడు. ఈ విధంగా ఇత్యుక్తో వాసుదేవేన నృసింహాస్య అర్పణం నృప. ఈ విధంగా ఆ నృసింహదేవుడికి పూజ చేసి బ్రహ్మదేవుడు తర్వాత ఆ అన్నాన్ని నృసింహదేవుడికి అర్పణం చేసినారయ్యా. బ్రహ్మచకార సర్వేషా మునీనాం అపి సమ్మతం. బ్రహ్మదేవుడు నైవేద్యం చేస్తే అందరికి కూడా సమ్మతమే. వైశ్వదేవం తథా కృత్వా దేవానాం అర్చనం తదా. తర్వాత వైశ్వదేవమంతా కూడా అయింది. అయినాంతల విప్రాణం అర్చనం చక్రే బ్రహ్మాచ విధిపూర్వకం. బ్రాహ్మణులందరూ కూడా అర్చన చేస్తున్నారు. బ్రహ్మదేవుడు అక్షత అధ్యాంగు గంగాది ధూపదీపాను లేపనై. తర్వాత అందరికి కూడా అక్షతలు ఇచ్చినారు, అర్ఘ్యాలు ఇచ్చినారు, గంధాలు ఇచ్చినారు, ధూప దీప అన్ని కూడా ఇచ్చిన తర్వాత గ్రహానారాధయా దేవో నామమంత్రాది పూర్వకాన్ అందరిని కూడా పిలిచి ఈ విధంగా ననామ ఆనంద సంపూర్ణో భగవాన్ లౌకికీంతనో. తాను లౌకికంగా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చూస్తున్నాడట. పరివేషం తద చక్రో అష్టదిక్పాలకాం తదా. ఈ విధంగా అష్టదిక్పాలకులు వాళ్ళందరూ కూడా వడ్డిస్తున్నారట. ఈ విధంగా పాత్ర సంస్కారకం పూర్వం చక్రస్తే పరివేషణం. మొదలు పాత్ర విచారణ అనేది వాళ్ళను కూర్చుండబెట్టిన తర్వాత అక్కడ వాళ్ళకి విస్తారాకులు వేసినారట. విస్తారాకులు వేసిన తర్వాత మొదలు ఏం వడ్డించినారు దాంట్లో అంటే లవణంతో సమారభ్య వృతాంతం బ్రహ్మవాదినం. మొదలు ఉప్పు వడ్డించినారయ్యా. ఉప్పు వేసిన తర్వాతనే అన్ని వేయాలి పదార్థాలు, కాబట్టి మొదలు ఉప్పు వేసినారు. ఉప్పు వేసిన తర్వాత వ్యంజన పదార్థాలను కూడా వడ్డించిన తర్వాత చివరికి మళ్ళీ నెయ్యి వేసినారయ్యా. పరివేషణం చ సంపూర్ణత. పరివేషణం అయిపోయింది, వడ్డించడం అయిపోయింది. ఏకో విక్రం మహద్భూతం కృతభూత గణేశ త్రిలోకాన్ వ్యాప్యభూతాత్మ ముందే విష్ణు భగవద్వీయ. ఈ విధంగా స్వామి అందరికి కూడా వడ్డించడం అయిపోయింది అనే విధంగా అనగానే చిత్తం కృష్ణార్పణం చక్రే శ్రీ నృసింహాయ విష్ణవే. ఆ నృసింహస్వామికి అర్పణం చేసినారు. కశ్యపాధ్యక్ష గోవిందో దిశత్వమితి జాగ్రత్త. కశ్యపాది ఋషులందరూ కూడా అంటున్నారు కదా, స్వామి ఈ అన్నం ఎలాంటిదంటే అమృతమయమైనటువంటిది అన్నము స్వామి. భవతాం జ్ఞానపూర్ణానాం కిమన్యే నాట్యపూర్ణత భవిష్యతి మహాప్రజ్ఞ దయావంత తపోధనా. స్వామి మీరు జ్ఞానపూర్ణులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా మీరు దరిద్రంచ మాం, మేము దరిద్రులమైనటువంటి వాళ్ళము. ఈ అన్నాన్ని తిని మేము ఈ యొక్క జ్ఞానాన్ని పొందుతాము స్వామి అని అంటున్నారు. ఈ విధంగా ప్రార్థన బ్రాహ్మణానంతో కృతవాన్ ప్రాకృతో ఏకేర. ఈ విధంగా ప్రాకృత రూపకంగా స్వామి అందరిని కూడా ప్రార్థన చేసుకుంటున్నాడుగా. వాసుదేవ వచశ్రుత్వ వాక్యమాహురు మహేశ్వరా. ఆ
వాసుదేవుడి యొక్క మాటలను విని అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అంటున్నారు కదా, విషయపూజ తవాన్న అమృతం పక్వం కిమ ముక్తి మార్గస్య కారణం. స్వామి యొక్క అమృతం ఈ అన్నాన్ని తింటే వాళ్ళకు ముక్తే, ఇంకా వేరేది లేనే లేదు. వేరే ఏ నరకాది అనర్థాలు ఏవి కూడా కావు. ఈ అన్నాన్ని తింటే వాళ్ళకు మోక్షమే అని అన్నారు. ఈ విధంగా భయం ధన్యకృతాత్మ, మేమందరం కూడా ధన్యులమయ్యాము. కలవు పాపకులు అరే, ఈ కలియుగం లోపల అందరూ కూడా పాపకర్మం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారయ్యే స్వామి. కాబట్టి ఈ అన్నాన్ని ఎవరైతే తింటారో వాళ్ళందరూ కూడా ఆ ముక్తికి కారణమైనటువంటిది. కాబట్టి ఈ విధంగా వాళ్ళందరూ ప్రశంస చేస్తున్నారు. తాంబూలం దక్షిణం దైవం ప్రదదౌ భగవాన్ అది వాళ్ళందరికీ కూడా తాంబూల దక్షిణాలను ఇచ్చారట. ఏ విధంగా ఆ తాంబూలాలను ఇచ్చేటప్పుడు కూడా తారతమ్య ప్రకారంగా తాంబూలాలను ఇచ్చారు. నిష్కామ్ విజవరాణాంచ తదర్థం బ్రహ్మవాదినం. స్వాముల వారి దగ్గర వెళ్తే వాళ్ళ దగ్గర మనము ఒక కట్ట డబ్బులు ఇస్తే వాళ్ళు ఎవరెవరి యోగ్యత ఎట్లుంటుందో ఆ ప్రకారంగానే వాళ్ళు ఆ దక్షిణ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ యోగ్యత ఎంత ఉంటుందో అంతే ఇస్తారు. ఆ ప్రకారంగా భగవంతుడు కూడా తాను ఏం చేశాడట, వాళ్ళ యోగ్యత ఎంత ఉంది అని తెలుసుకొని వాళ్ళ యోగ్యత తగ్గట్టుగా వాళ్లకు ఆ దక్షిణ తాంబూలాదులను ఇచ్చాడయ్యా. తదర్థం బ్రహ్మచారీనా, బ్రాహ్మణులకు ఎంత ఇచ్చారో దాంట్లో సగం బ్రహ్మచారులకు ఇచ్చారట యథాయోగ్యం. తర్వాత సవిప్ర భోజనేస్యాంతే, ఆ భోజనమైన తర్వాత స్వయం భోజనమాచరే, వీళ్ళందరి భోజనమైన తర్వాత స్వామి అప్పుడు భోజనం చేశాడయ్యా అంటారు. పుత్రేణ పుత్రుడు పుత్రపుత్రులైనటువంటి వాళ్ళు భార్యతోని బంధువర్గముతోని తర్వాత అగ్నిదేవుడితోని లోకపాలకులతోని గరుడు మొదలైనటువంటి వాళ్ళందరితోని కలిసి తానప్పుడు కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకొని తాను భోజనం చేశాడట స్వామి. ఈ విధంగా ఎంత ఆనందంగా ఉంటే చూడండి. భోజనాంతే దినాదిశో రాత్రి స్థానం ఉపాగత శయనం కృతవాన్ కృష్ణ మహ్యంతే రమయా సహా. రాత్రి అయిపోయి ఇంకా అందరికి కూడా పడుకోవడానికి మంచాలు ఏర్పాటు చేయాలి. అందరికి కూడా భగవంతుడు అనుకున్న తక్షణమే అందరికి కూడా పరుపులన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ఈ విధంగా స్వయం నిద్రావీనోపి, వాడు నిద్ర లేదు, అందరినీ చూస్తున్నాడు. రేమే ప్రాకృతవద్దనే, తాను ప్రకృతి సంబంధం లాగా ఉన్నట్టుగా తిరుగుతున్నాడు. ఈ విధంగా ఏవం విభయమాపన్న దేవాత్య విషయపద, ఈ విధంగా దేవతలు ఋషులు అందరూ కూడా ఉన్నారు. దీత్వాత్వం సప్తమీ రాత్రే సర్వే సంభ్రమగాతరా, మేము ఎప్పుడైతే ఆ యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తామో అని అందరూ కూడా వాళ్ళు వీళ్ళూరుతున్నారయ్యా. క్షేత్రం చక్రీరే రాజన్ కందరేషు గృహేషు చ, అందరు ఎక్కడ వండుకున్నారు అని అంటే అక్కడ ఆ ఉండేటటువంటి గుట్టలలో కొండలలో, ఈ విధంగా చెట్ల కింద చెట్ల మీద, తర్వాత వృక్షమూలేషు శైలానాం గౌహరేషు ధనేషు చ ఏవం తత ప్రభాతే కాలే శ్రీనివాస సతాంగతి. తెల్లవారు లేవగానే శ్రీనివాసుడు గరుడం ప్రేషయామాస బ్రహ్మణం ప్రతిభూమిప, గరుడికి అంటున్నాడు కదా తొందరగా వెళ్ళాలి. సగత్వ వాయువేగేన బ్రహ్మణం తత్వ సంస్థితం ప్రత్యువాచ మహారాజా పక్షిరాట్ పరమం వచ. ఆ సమయం లోపల ఆ యొక్క గరుడు అంటున్నాడు కదా ఏమనంటే, గచ్చతాతాత్మికం బ్రహ్మన్ వస్త్రాలంకార పూజిత హంసమారుహ్య చంద్రాపం గంధం రాజేంద్రపత్తనం. స్వామి ఎక్కడికి వెళ్ళాలి, ఆ యొక్క బ్రహ్మదేవుడిని తీసుకొని రావాలి అనగానే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఆ వాద్యాలతోని తర్వాత అనేకమైనటువంటి ఆభరణాలను వేసుకొని తన భార్యలతోని అందరితోని కలిసి ఆయన వస్తున్నాడయ్యా. తర్వాత ఆ సమయం లోపల అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఈ విధంగా సప్తమి రోజు అయిపోయింది, అష్టమి రోజు ప్రాప్తమైంది. తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఆ సమయం లోపల శ్రీనివాసుడు అంటున్నాడట, విలంబ క్రియతే కస్మాత్ గమనార్థం పితామహ, ఎందుకయ్యా విలంబం చేస్తున్నారు, తొందరగా వెళ్ళాలి అని అనగానే బ్రహ్మోవాచ సజ్జీకృతం బలం సర్వమ నా దృఢాయుత మరిందమ
స్వామి అన్ని కూడా కట్టుకొని పోవాలి కదా స్వామి అని ఈ విధంగా అంటున్నారు. తర్వాత గరుడుని యొక్క స్కంధాల మీద భగవంతుడు కూర్చున్నాడు. తర్వాత బ్రహ్మణం అగ్రకృత్వ బ్రహ్మదేవుని ముందర చేసుకున్నాడు. రుద్రం కృత్వాదు దక్షిణే రుద్రదేవుని దక్షిణ భాగం లోపల ఉంచినాడు. ఆ వామే వాయు తథకృత్వ వామ భాగం లోపల వాయుదేవుడు ఉన్నాడు. తర్వాత కుమారం పృష్ఠత కుమారుడు వెంకట నిలబడి ఉన్నాడు. రమాం ఆరోపయామాస ఆ రమాదేవిని కాంచన నిర్మితమైనటువంటి బంగారు రథం లోపల కూర్చుండబెట్టినాడు. మాతరమ్మ ఆ తల్లిని విమానం లోపల కూర్చుండబెట్టినాడు బగులమాలికాను. ఈ విధంగా పెట్టి స్వయం గరుడారుడ తాను గరుడారుడే ఎక్కడికి వెళ్ళి వెళ్తున్నాడయ్యా. వేరి దుందుబి డక్క పనవానక గోముఖాహ వేరి నవసహస్రాలు ఆ 9,000 బేరిబీలు. తర్వాత ఆ డుండుబీలు అన్ని కూడా 300 డుండుబీలు అవన్నీ కూడా మోగిస్తున్నాయట. ఈ విధంగా ఒక్కసారి ఆ వాద్యాలన్నీ కూడా వాయిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి స్వామి బయలుదేరుతున్నాడయ్యా. ఈ విధంగా అన్యోన్యం కలహస్తత్ర అందరికి కూడా కలహమవుతుంది. నేను ముందరా నేను ముందరా నేను ముందరా అంటే ఈ విధంగా ఆ కొంతమంది పిల్లలు తిండి పెడుతున్నారట. మళ్ళీ యొక్క శ్రీనివాసుడి కళ్యాణం మనం చూడలేము కాబట్టి నువ్వు తిండి ఎప్పుడు తింటావు రా అని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు తల్లులు. ఆ పిల్లల్ని అలాగే పాలిచ్చే వాళ్ళు అలాగే. తర్వాత వృద్ధులు ఇంట్లో అరే నాకు తిండి పెట్టురా అంటే అలాగే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా అక్కడ ఎంతమంది వచ్చినారు అని అంటే ఆ మొత్తము ఒక 10 లక్షల మంది బ్రహ్మలోకం నుండే 10 లక్షల మంది వచ్చినారట. ఈ విధంగా అందరూ కూడా వచ్చేటప్పుడు ఒక నువ్వంతా కూడా గింజ కనిపిస్తలేదట. ఆ నువ్వు గింజ అంతా కూడా కనిపిస్తలేదు. అంతమంది అక్కడికి వెళ్ళి వస్తున్నారయ్యా. అసంతి కేచిత్ కొంతమంది నవ్వుతున్నారు. ప్రవదంతి కేచిత్ ప్రలబంతి కేచిత్ కొంతమంది ఏడుస్తున్నారు నవ్వుతున్నారు. కొంతమంది పరమాన్నం కావాలంటున్నారు పెరుగన్నం కావాలంటున్నారు. ఈ విధంగా అందరినీ కూడా సంతోషపెడుతూ అక్కడికి వెళ్ళి వస్తూ 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 అగస్త్యుల వారి యొక్క ఆశ్రమం దగ్గరికి రాగానే అక్కడ శుకాచార్యుల వారు అన్నారు కదా స్వామి మా యొక్క ఆశ్రమం లోపల మీరు ఇప్పుడు మీ ఆతిథ్యాన్ని స్వీకరించండి అనగానే స్వామి అంటున్నాడు కదా నేను ఒక్కరిని లేదురా నా వెంబడి ఇంతమంది ఉన్నారు చూడు అనగానే స్వామి నువ్వు ఒక్కడి భోజనం చేస్తే అందరు భోజనం చేసినారు అనగానే తల్లి అంటున్నది కదా నీ కొరకు ఆయన చాలా యత్నం చేసింది నీ పెళ్లి కొరకు కాబట్టి ఒప్పుకో నాయన అనగానే సరే అంటారు. శృణు తద్వచనం కృష్ణ తద్వివాయే రమాపతి యత్నం బహువిధం చక్రే రాజానం పర్యబోధయే నీకు చాలా యత్నం చేసినాడు కాబట్టి నువ్వు ఒప్పుకో అనగానే సరే అని ఒప్పుకుంటాడు. ఎప్పుడైతే ఈయన అక్కడ భోజనానికి వెళ్ళినాడో ఇక్కడ ఋషులు మునులు అందరికి కూడా చాలా కోపం వచ్చేసింది. మమ్మల్ని వదిలేసి ఆయన ఎలా భోజనానికి పోతాడు మమ్మల్ని ఇంతమందిని తీసుకొని వెళ్ళి మాకు ఆకళ్ళు అవుతున్నాయి మమ్మల్ని వదిలిపెట్టి ఆయన ఎలా భోజనానికి పోతాడనే విధంగా అనగానే ఒక్కసారి ఆయన అన్నీ కూడా అన్ని బీజాలను తెచ్చి ఆ బీజాలతో స్వామికి ఒక్కసారి ముద్ద పెట్టగానే దాన్ని ఎప్పుడైతే తినగానే ఒక్కసారి అని వికరిస్తారు. ఇవ్వగానే వీళ్ళందరికీ కూడా అజీర్తి అయిపోతుంది. అప్పటిదాకా ఆకళ్ళు ఆకళ్ళు అన్నటువంటి వాళ్ళు కింద పడిపోతారు. స్వామి ఇది ఎట్లా కరిగించుకోవాలి ఎట్లా కరిగించుకోవాలి స్వామి నాటకమని స్వామి ఏది కావాలంటే అది చేయవచ్చు. ఈ విధంగా తాను నర్తకులందరూ కూడా నాట్యం చేస్తున్నారు గానం పాడుతున్నారు. ఈ విధంగా యథాకాలే చంద్రబింబం నక్షత్ర జనమండలే నక్షత్రాలే ఎన్నికి దిగుతున్నాయా అన్నట్టుగా ఉన్నది. గరుడుడి యొక్క స్కంధాల మీద కూర్చున్నాడు. శ్వేతఛత్రాన్ని పట్టుకున్నారు. ఆ సమయం లోపల అక్కడ ఆకాశరాజు గారు అంటున్నారు కదా ధన్యోహం నేను ధన్యుడను కృతకృత్యుడను నాకు స్వర్గమార్గం దొరికింది. ఎందుకొరకంటే స్వామి చతుర్దశ భువనాలకు అధిపతి అయినటువంటి స్వామి నాకు అల్లుడైతున్నాడు. ఆయన యొక్క పాదాలను నేను కడుగుతున్నా అంటే నేనెంత ధన్యుడను అని అంటున్నాడు. ఏవం వదంత దత్కాలే శ్రీనివాస సతాంగతే ఈ విధంగా దదర్శరాజ శాంతుల నారదేన ప్రదర్శితం నారదుల వారు అంటున్నారు కదా దీర్ఘాయురు దీర్ఘశ్మస్రు సర్వదా దీర్ఘదర్శనం శశరంతవ గోవింద పశ్యమాధవ భూమిపం. స్వామి నీ మామ ఎలా ఉన్నాడో చూడు. అక్కడ దీర్ఘ బాహులు గలవాడు దీర్ఘమైనటువంటి జుట్టు గలవాడు. ఈ విధంగా
ఆ యొక్క ఆయనను చూడు అనగానే శ్రీనివాసుడు అంటున్నాడు కదా, ధన్యుడను నేను కూడా, నారదా నేను కూడా ధన్యుడను అని అంటున్నాడు. సంబంధస్తేన సంప్రాప్త, ఆయన సంబంధం అనేటువంటిది మాకు ఏర్పడ్డది కాబట్టి మేము కూడా ధన్యులం అని అంటున్నారు. ఎప్పుడైతే ఆకాశం నుండి కిందికి దిగుతున్నదో, దిగగానే ద్వార తోరణమాసాద్య శ్రీనివాసం దదర్శ, ఆ శ్రీనివాసుడు రాగానే పూజయామాస గోవిందమ్మ, శ్రీనివాసునికి పూజ అనేటువంటిది చేస్తున్నారు. గంధ తైలం అంతా కూడా చేసి సీమాంత పూజ చేసేసినారు. పద్మావతి విశాలాక్షి లజ్జయా పరిమోహిత, ఆ పద్మావతి దేవి లజ్జతోని సిగ్గుతోని చూస్తున్నదట. తాంగదర్శ జగద్యోనిం కమలాక్షం ఈవతి, ఒక్కసారి ఆ కన్నును ఒక్కసారి పైకి లేపి చూసిందట. పద్మావతి శ్రీనివాస వాహనాన్ని అవరుహ్యచ, ఆ పద్మావతి దేవికి ఒక వాహనం, శ్రీనివాసుడికి ఒక వాహనం. ఈ విధంగా ఆ వాహనం లోపల వాళ్ళని ఊరేగింపు చేస్తున్నారు. అన్యోన్యంగా ఒకళ్ళు చూసుకుంటున్నారయ్యా. వాసుదేవస్య ఏ భక్తి అన్యోన్యం పరిరేవిరే నగరద్వార నిలయం, నగరద్వారం దగ్గరికి రాగానే దుర్గామాసాద్య భక్తిత, దుర్గాదేవి దగ్గర వాళ్లకు ఈ విధంగా సీమాంత పూజ కూడా రెండింటి లోపలికి వచ్చేసినారు. తర్వాత ధూపాలతోని తర్వాత లాజలన్నీ కూడా వాళ్ళ మీద జల్లినారు. తర్వాత ఆశీర్వాదం అనేటువంటి దాన్ని అంతా కూడా చేస్తున్నారు. ఈ విధంగా వీణావాద్యం మృదంగచ్చ, వీణావాద్యాలన్నీ కూడా చేసినారు. ఈ విధంగా రంభాస్తంభై తర్వాత అక్కడ అనేకమైనటువంటి ఆ యొక్క అరటి గింజలతోని స్తంభాలను కట్టినారయ్యా. తర్వాత ఈ విధంగా ముత్యాలతోని ఆ యొక్క దానికన్నీ కూడా అలంకారం చేసినారు. తర్వాత వజ్ర వైడూర్యాలతోని అలంకారం చేసి తర్వాత అక్కడ ఆ స్వామిని తీసుకొని వస్తున్నారు. ఆ యొక్క సభ లోపల తాను ఆ అగ్నిదేవుడే ఆ యొక్క ఇంద్రదేవుడికి ఆజ్ఞాపిస్తాడు. ఆ విశ్వకర్మ దాన్ని నిర్మాణం చేస్తాడని చెప్తున్నారు. ఈ విధంగా ఆ యొక్క విశ్వకర్మ నిర్మాణం చేసినటువంటి దాంట్లో దాన్ని ఎప్పుడైతే ప్రవేశం చేయగానే తర్వాత ఈ విధంగా శ్రీనివాసుడు అంటున్నాడుగా, వైవాహిక జనా సర్వ ఉపవాస పరాయణా, మేమందరం కూడా వివాహానికి వచ్చినాము, అందరం కూడా ఉపవాసంతో ఉన్నాము అనగానే అంచ మమ పుత్రచ్చ మమ మాత సురాదయ, నేను నా భార్య నా పిల్లలు అందరం కూడా మేము ఉపవాసంతో ఉన్నామనగానే వాళ్ళందరి కొరకు ఆ యొక్క అన్నాన్ని సిద్ధం చేస్తారు. ఎవరు వంట చేయాలని కానీ ఆ యొక్క అగ్నిదేవుడిని పిలుస్తారు. అగ్నిదేవుడే మా అందరు కూడా సమ్మతం అనగానే అగ్నిదేవుడి ద్వారా ఆ యొక్క వంటలను సిద్ధం చేపిస్తారు. ఈ విధంగా ఏవముక్త మహారాజా జగామ భవనం స్వగమ క్షణేన కారయామాస, క్షణం లోపల ఆ యొక్క పాకాన్ని సిద్ధం చేస్తారు. ఋషీనాం వేదదేశాం సురాణం సురాయోషితాం రాజాన్నం అర్పయామాస, రుద్రాన్నం అన్నకాంక్షణం, రాజులందరూ కూడా ఆ యొక్క అన్నాన్ని వడ్డించిన తర్వాత వాసుదేవాయ రాజేంద్ర ప్రేషయామాస సాదర, వాసుదేవులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆదరపూర్వకంగా వడ్డించిన తర్వాత ఈ విధంగా దత్వా వస్త్రాన్ని దివ్యాన్ని తర్వాత ఆ యొక్క జామాత అల్లుడికి అన్ని కూడా వస్త్రాలంకారాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఏవం గత్వా సారాత్రి ప్రభాత సమయోభవత, ఈ విధంగా రాత్రి సమయం అయిపోయింది. పూర్వగురో వారాహ సంప్రాప్తో దశమి దినే, నవమి రోజు అయిపోయింది, గురువారం రోజు నవమి, తర్వాత శుక్రవారం రోజు దశమి రోజు ప్రాప్తమైపోయింది. ఈ విధంగా పూర్తితో వాసుదేవాయ మంగళ మధ్యనా, తర్వాత ఆ యొక్క మంగళ స్నానమైంది. తర్వాత భగవాన్ వాచ నమయ భోజనం కార్యం, అప్పుడు ఆ యొక్క భగవంతుడు అంటున్నాడు కదా మేము భోజనం చెయ్యము అని ఈ విధంగా చెప్తున్నారు. తర్వాత ఈ విధంగా మీరు కూడా భోజనం చేయవద్దు. తర్వాత ఈ విధంగా చెప్పి ఏవంతో వశిష్ఠంతో పురోహిత హరిందమ, పురోహితుల వారిని వినిపించి శ్రీనివాసుడు అంటున్నాడు గచ్చ ఆ యక్ష గణాధ్యక్ష రాజానాం ప్రకారణ, ఆ కుబేరుడు తీసి కుబేర, తర్వాత అక్కడ ముందర కార్యం అనేటువంటిది జరగాలి, ఆ కార్యాన్నంతా కూడా చేయని విధంగా చెప్పగానే ఆ కార్యాన్నంతా కూడా ఆ కుబేరుడు చేస్తున్నాడయ్యా. ఆ యొక్క ముహూర్తకాలే రాత్రోతో నాడికానాం త్రయోదశ, ఆ రాత్రి సమయం లోపల ఆ ముహూర్తకాలం అనేటువంటిది ఉంది అనేది చెప్పినారు. అంటే ఆ గోధూళి ముహూర్తం లోపల ఈ విధంగా సందేశ్య రాజానం కుబేర పునరాగత, తర్వాత మళ్ళీ కుబేరుడు రాగానే శుక్రవారే దశమ్యాం సాయంకాలే వియనృప, శుక్రవారం
సాయంకాలం సమయం లోపల చతురంగ బల సమేతంగా వచ్చేసినారు. ఆ సమయం లోపల అక్కడ విశ్వామిత్రుడు, భరద్వాజుడు, వశిష్ఠుడు, గౌతముడు, భృగు, అత్రి, వాల్మీకి తర్వాత మొదలైనటువంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. తర్వాత ఆ సమయం లోపల శ్రీనివాసుని తీసుకొని వచ్చేసి మధుపత్రమని కూడా చేసినారు. తర్వాత అక్కడికి వెళ్ళి ఆ స్వామికి యజ్ఞోపవీత ధారణవంతంగా అయిన తర్వాత అప్పుడు ఆ వశిష్ఠుల వారు అరుంధతిని పురస్కృత్య పూజ బ్రహ్మావతి ఆ పద్మావతి దేవికి అరుంధతి పూజ చేయిస్తున్నారు. చేసిన తర్వాత సంభ్రమ సముత్తాయ ఈ విధంగా ఆ యొక్క శ్రీనివాసుడు అంత పూజల దగ్గర అయిపోయిన తర్వాత యోగిత వాచాన్ని ఆచరణము పూర్వజన్మ ఏదనే స్వామి పూర్వజన్మంలో పుణ్యం చేసుకున్నావో ఇప్పుడు ఈ సమయం లోపల సాక్షాత్ చతుర్దశ భువనాలకు అధిపతి అయినటువంటి ఆ నారాయణుడే నీకు స్వామి అవుతున్నాడని చెప్తున్నారు. ఈ విధంగా చెప్పి అప్పుడు ఆ స్వామికి తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని వచ్చినారు. వస్త్రాలంకార భూషితురాలైనటువంటి ఆమెను తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఆ యొక్క అంతఃపటాన్ని పెట్టినారు. ఆ అంతఃపటం పెట్టిన తర్వాత అక్కడ పురోహితుల వారు ఆ సహస్రశీర్ష పూజ అనేటువంటి మంత్రాలతోని స్వామికి మొదలు ఆ యొక్క పాదాభిషేకం చేసినారు. పాదాభిషేకం చేసిన తర్వాత అంతఃపటం పెట్టి తర్వాత అంతఃపటంలో అక్కడ తదేవ లగ్నం సునంతదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి ఏకం స్మరామి అనే విధంగా స్వామికి అక్షతలు వేసినారు. తర్వాత ఈ విధంగా కన్యాదానం సమయం లోపల కోటి సంఖ్యాకమైనటువంటి ఆ యొక్క కోటి సంఖ్యాకమైనటువంటి బంగారు నాణ్యాలను ఇచ్చినాడు ఆ యొక్క ఆకాశరాజు గారు అని చెప్పి తర్వాత ఆ శ్రీనివాసుడు అంటున్నాడు కదా ఇవన్నీ నాకేం అక్కర్లేదు అనగానే వివాహం లోపల తర్వాత మొదలే చెప్పినటువంటి ప్రకారంగా కిరీటాన్ని ఇచ్చినారు. తర్వాత కేయూరాలను ఇచ్చినారు. తర్వాత పథకాన్ని పథకాలను ఇచ్చినారు. తర్వాత అద్యపాత్రలను ఇచ్చినారు. తర్వాత భూషణాలను, తర్వాత ఆ యొక్క భుజభూషణాలను, కర్ణభూషణాలను, కంకణాలను, తర్వాత ఈ విధంగా నాగభూషణాలను, తర్వాత కటిసూత్రాలను, తర్వాత ఆ 1100 భారాలతో ఉండేటటువంటి బహురత్నాలను, పాదుకలను, రెండు జతలుగా ఉండేటటువంటి పాదుకలను, తర్వాత ఆ రెండు జతలుగా ఉండేటటువంటి భోజన పాత్రలను, అవి కూడా ఆ 60 కిలోల భారాలతో ఉండేటటువంటి ఆ యొక్క భోజన పాత్రలను, తర్వాత లఘు పాత్రలను, తర్వాత పెద్ద పాత్రలను, తర్వాత గంగాళాలను, తర్వాత ఈ విధంగా కొప్పెర్లను ఇవన్నిట్లను కూడా ఇచ్చినటువంటి వాడైనాడు. తర్వాత ఆ బృహస్పతుల వారు అంటున్నారు కదా అత్రిగోత్ర సమద్భూతం సువీరస్య సపుత్ర ప్రబోధికం. అత్రిగోత్రంలో పుట్టినటువంటిది సువీర మహారాజు గారి యొక్క ప్రబోధిక అయినటువంటిది, సుధర్మరాజు గారి యొక్క పౌత్రి అయినటువంటిది, ఆకాశరాజు గారి యొక్క కుమార్తె అయినటువంటిది యొక్క పద్మావతి దేవిని స్వామిని అంగీకారం చేయు అనగానే వశిష్ఠుల వారు అంటున్నారు కదా యయాతి మహారాజు గారి యొక్క ప్రపౌత్రుడైనటువంటి వాడు, శూరసేన మహారాజు గారి యొక్క పౌత్రుడైనటువంటి వాడు, వసుదేవుడి యొక్క కుమారుడైనటువంటి వాడు, ఈ యొక్క కృష్ణుడు అనేటువంటి పిలువబడేసే శ్రీనివాసుడు అనేటువంటి వాడు ఈ యొక్క ఈ శ్రీనివాసునికి మీ కన్యను మేము మాకు సమ్మతిని అనే విధంగా చెప్పగానే అప్పుడు ఆకాశరాజు వాజ కన్యామిమం ప్రదాస్యామి గృహాన పురుషోత్తమ, నా కన్య అయినటువంటి నేను ఈ స్వామికి నేను అర్పణం చేస్తున్నా అని చెప్పి మంత్రభూతంగా స్వామి పుష్కరంలో ఉండేటటువంటి గిన్నెలను తెచ్చి ఒకసారి అక్కడ ఆ కన్యాదానం చేస్తారు. కన్యాదానం చేసిన తర్వాత స్వామి మెడ లోపల మాంగళ్యం కడుతున్నారు. తర్వాత మాంగళ్యం రద్దునానైనా జగజ్జీవన హేతున జగత్తుకే కారణభూతురాలైనటువంటిది అనే విధంగా ఆమె మెడ లోపల ఒక్కసారి మాంగళ్యబంధం కట్టినాడు ఆ యొక్క స్వామి శ్రీనివాసుడు ఆ పద్మావతి మెడ లోపల. ఈ విధంగా తర్వాత ఆ వశిష్ఠుల వారు విశిష్టాక మంత్రాలతో భూమంతంగా జయించిన తర్వాత అప్పుడు ఆమెను అప్పగిస్తున్నారు. ఈ విధంగా మేము లాలన పాలన చేసి పెంచి పెద్ద చేశాము, స్వామి మీకు అప్పగిస్తున్నాము, ఈమెను నువ్వు బాగా చూసుకో అనే విధంగా చెప్పి తర్వాత ఆ యొక్క ఎప్పుడైతే
చెప్పి ఇస్తున్నారో వసుదులు అంటున్నాడు కదా, మా మాతరం బాలకం తెత్వ, నేను తల్లిని అందరినీ కూడా విడిచబెట్టి వెళ్తున్నావా నువ్వు అనే విధంగా ఏడుస్తున్నాడు. ఆ సమయం లోపల ధరణీదేవి అంటున్నది కదా, అమ్మ ఇంకా ఇప్పుడే వెళ్ళిపోతున్నావా అని అనగానే శ్రీనివాసుని అంటున్నాడు కదా, ఇంకా కొన్ని రోజులు ఉండవచ్చు అనగానే, నాకు లేదు, నాకు కార్యం ఉన్నది, అతి త్వరగా వెళ్ళాలి అనే విధంగా అంటున్నారు. అనగానే ఈ విధంగా స్వామి తాను ఆ గ్రామ ప్రదక్షిణ చేసి అక్కడికి వెళ్తున్నారు కదా, జనులందరూ కూడా అంటున్నారు కదా, రాజాను ధన్యుడు, నీ వల్ల మేమందరం కూడా ధన్యులమయ్యాము. అన్యా రాజగులోత్పన్న మా కమలలోచన, కమలంలాగా కన్నులు గలదా కలదైన యొక్క పద్మావతి ఈమె ఇందురాలైనటువంటిది, కాబట్టి మేము కూడా ధన్యులమైనటువంటి వాళ్ళం అనే విధంగా వాళ్ళందరూ కూడా ప్రశంస చేస్తున్నారు. ఈ విధంగా తాను అక్కడికి వెళ్ళి అనేకమైనటువంటి వాళ్లకు పదార్థాలు అనేసి పంపించేసేస్తారు. ఈ విధంగా శ్రీనివాసుడు అవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాడు. తర్వాత వచ్చి అగస్త్యుల వారి యొక్క ఆశ్రమం దగ్గర వచ్చేసి వీళ్ళందరికీ కూడా ఈ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దుప్పట్లు దుషాలలు అందరూ కూడా ఇచ్చేసి వాళ్ళ ఎదుట దగ్గర ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా పంపిస్తారు. చేశాం అభ్యోదయం వచ్చే సునరాజ సంస్కరణ కోటి కన్య ప్రదానైన యావద్భూమి ప్రధానత, కోటి కన్యలను దానం చేస్తే ఎంత ఫలమో ఈ వెంకటేశ్వర కళ్యాణం భవిష్యోత్తర పురాణం చదివితే వింటే అంత ఫలం వస్తుంది. యావద్న ఎత్ఫలం లభతే దేహి తత్ఫలం శ్రవణాదద. ఈ విధంగా చదివితే ఎంత ఫలమో శ్రవణం చేస్తే కూడా అంత ఫలమే అని ఏ ఉత్సవం కార్యం, ఈ ఉత్సవాన్ని ఎవరైతే చేస్తారో వైవాయం వెంకటేశ్వర కళ్యాణాన్ని ఎవరైతే చేస్తారో తస్యోత్సవే భవేద్రాజన్, ఈ ఉత్సవాన్ని ఎవరైతే చేస్తారో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం వల్ల వాళ్లకు అన్ని కూడా శుభాలే చేకూరుతాయి. సునయ రావయ్య స్వామి ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా అన్ని అధికారులు చేకూరుతాయి అనే విధంగా చెప్పారు. అప్పుడు జనకుల వారు ఆ యొక్క శతానందుల వారు అంటున్నారు కదా, జనకుల వారికి జనకరాజా నీకేం కూడా ఇంకా ఏమైనా సందేహం ఉందా అనగానే నాకు ఎలాంటి సందేహం లేదంటున్నారు. ఇది భవిష్యత్తు పురాణే వెంకటాచల మహాత్మ్యం శ్రీనివాస వివాహ ప్రశంసనో నామ ద్వాదశోధ్యాయ